ఈస్ట్ సిటీపై వక్స్ బాంబ్ 20,000 ఇండ్లు చక్రబంధంలోకి 100 కాలనీలకు ముప్పు ఆందోళనలో వేల కుటుంబాలు వేలాది ఎకరాలు వక్స్ బోర్డు భూములుగా గుర్తింపు 3 నెలల క్రితమే రిజిస్ట్రేషన్ నిలిపివేసి ఉత్తర్వులు మౌలాలి అనోజ్గూడ రాంపల్లి మేడ్పల్లి పలు కాలనీలు పర్మిషన్లు పన్నులు కట్టిన ఇండ్లు నిషేధిత జాబితాలోకి హైడ్రాతో తేరుకోక ముందే సర్కార్ మరో పిడుగు తూర్పు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కు చావుదెబ్బ వక్స్ బోర్డు పేరున భూములను నిషేధిత జాబితాలోకి చేర్చాలని సూచిస్తూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రిజిస్టర్ కు రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల కాపీ హైదరాబాద్ లో హైడ్రా ముగియక ముందుకే మరో బాంబు వెలువడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వక్స్ బోర్డు మీద ఉన్న భూములను రిజిస్ట్రేషన్ కాకపోవడం మరియు అక్కడ ఉన్న నిరుపేదలైన ప్రజలు 20 ఏళ్ల క్రితం కొన్న భూములు కూడా రిజిస్ట్రేషన్లకు వెళ్తే 10 రోజుల క్రితమే రిజిస్ట్రేషన్లు ఆపడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం? అంటే గవర్నమెంట్ హైడ్రా నుండి కోలుకోకపోవడం ముందుకే వక్స్ బోర్డు బాంబు వెలువడం జరిగింది. దీనివలన హైదరాబాద్ లో ఉన్న ప్రజలకు చావు దెబ్బ అనిపిస్తుంది. ఇప్పుడు వారి స్థితిగతులు ఎలా? మరి రాష్ట్ర ప్రభుత్వం వారికి సరైన వసతులు కల్పించాలని కోరడం జరుగుతుంది. ఓల్డ్ సపిల్గూడలోని ద్వారకామాయి కాలనీలో 15 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి 90 గజాల జాగా కొనుగోలు చేశారు. అక్కడ ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. ఇటీవల ఇంటిపై రుణం తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్ళగా మార్టిగేజ్ కాదని అధికారులు తేల్చి చెప్పారు. ఎందుకని ఆరాధిస్తే ఆ భూమి వక్స్ బోర్డుకు చెందిందని, ఆ భూమి కొనుగోలు అమ్మకం రుణం తీర్చుకోవడంపై నిషేధం ఉందని స్పష్టం చేశారు. అసలు ఆ భూమిపై యజమాని హక్కే లేదని తెలిసింది. మౌలాలిలోని భరత్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి చాలా ఏళ్ల క్రితం 150 గజాల జాగాను అంటే హైదరాబాద్లోని వక్స్ బోర్డు పరిధిలో ఉన్న జాగాలను నిరుపేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఆ రోజు కొన్న భూములు ఇవాళ రిజిస్ట్రేషన్ కాలేకపోతున్నాయి. ఒక వ్యక్తి 20 ఏళ్ల క్రితం కొన్న భూమిని లోన్ పెట్టుకొని తీసుకుందామని బ్యాంకుకు పోతే అవి రిజిస్ట్రేషన్లు కావు, మార్టిగేజ్ కావని తెలియజెప్పడం జరిగింది. ఆ వక్స్ బోర్డు కింద ఉన్న భూములు ముస్లింకు సంబంధించిన సంస్థకే వాటికి అర్హత ఉంటుంది. కానీ ఈ ముస్లింకు సంబంధించిన జాగాలు భారీ ఎత్తున ఉన్నాయి. కానీ కొంత మొత్తంలో చూపెట్టి గవర్నమెంట్కు అక్కడ నుండి వచ్చే నిధులు ఎటు వెళ్తున్నాయో కూడా ఇప్పటి వరకు సరైన గైడెన్స్ ఇవ్వలేకపోతున్నారు. దీని గురించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఉన్న ఇళ్లను మరియు రిజిస్ట్రేషన్ చేయలేకపోతుంది.